కామాక్షి దీపాలతోటి దీపం అయితే వెలిగిస్తా. అంతేకాదు ప్రతి శుక్రవారం నేను శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఇట్లా రూపాయి కాయిన్స్తోని వేస్తాను అనమాట. అంటే రూపాయి కాయిన్స్తోని. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంకా పొద్దున్నే ఇంకా నేనైతే ఇట్లా పొద్దున మా వదిన అయితే రోజు ఒక రకమైన ముగ్గులు వేస్తుంది. ఈరోజు అయితే ముగ్గు ఇది అనమాట. మా వదిన సిటీ వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా అయితే ఇంకా వెళ్ళిపోయింది. అంత పని చేసుకొని ఈరోజు శుక్రవారం కాబట్టి పని ఎక్కువ ఉంటుంది. ఏ ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళకైతే స్పెషల్గా ఉంటుంది అనమాట. కడపలు కడగడం, ముగ్గులు వేయడం, ఇంట్లో అన్ని క్లీన్ చేసుకోవడం, ఇల్లు కడగడం, తూడవడం, అబ్బో ఒకటా రెండా చాలా పనులు ఉంటాయి. ఇంకా నేనైతే పొద్దున్నే మా వదిన అన్ని రకాలుగా మా అక్క అంత ఇల్లు అంత ఊడిపోసింది, అంత కరెక్ట్ చేసింది. మా అమ్మనేమో ఇంకా కూరగాయలు అవి కట్ చేస్తూ వంట చేస్తుంది. మా వదిన బయట ఆకిలి అది ఇదంతా క్లీన్గా కడిగి మంచిగా అది చేస్తుంది అనమాట. నేనైతే బ్రష్ చేసుకుంటున్నా. పొద్దున 8 o'clockకి నేను 7:30కి అట్లా చేసుకున్నా. ఈరోజు శుక్రవారంగా తొందరనే లేచిన అనమాట. తర్వాత నేను గ్రీన్ టీ తాగుతా. నాకు గ్రీన్ టీ తాగడం చాలా ఇష్టం. ఎందుకంటే మెటబాలిజం కంట్రోల్లో ఉండడంతో పాటు నాకు అదేంటో అలవాటు అయిపోయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా నేనైతే పొద్దున వేడి నీళ్ళు అయితే ఒక 1/2 లీటర్ తీసుకుంటాను. వేడి నీళ్ళు ఎంత తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిదంట. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడంతో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ మన గట్స్ కానీ అన్ని ప్రతి ఒక్క దానికి కూడా పొద్దున హాట్ వాటర్ తీసుకోవడం అంతా క్లీన్ అయిపోయి మంచిగా హెల్త్కి సంబంధించి కూడా మంచిగా ఉంటుంది. తర్వాత నాకు ఎంతో ఇష్టమైనటువంటి టీ తాగుతున్నాను అనమాట. నాకైతే టీ అంటే చాలా ఇష్టం. అట్లా నేను ఎక్కువ తాగా, జస్ట్ రోజుకు 2 సార్లు తాగుతాను అనమాట. ఇంకా ఈరోజు అయితే పూజ అనేది ఇంకా నేను స్టార్ట్ చేసుకోకపోతే స్నానం చేసి మంచిగా టీ తాగి మంచిగా స్నానం చేసి ఇంకా పూజ అయితే మొదలు పెడుతున్నాను. ఇంకా పొద్దున్నే ఇంకా అభిషేకం అవి ఉంటాయి. ప్రతిరోజు నేను చేసే పూజ ఎట్లుంటుందో ఇప్పుడైతే మీరు ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా నేను అభిషేకం అయితే చేసుకొని అన్ని విగ్రహాలకి ఇట్లా గంధం కుంకుమ కూడా పెట్టుకుంటా. ముందైతే కామాక్షి దీపాలను అయితే మంచిగా అలంకరణ అయితే చేస్తున్నా. పసుపు కుంకుమ గంధంతో తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా దీపారాధనకి సంబంధించి దీపాలను అయితే మంచిగా క్లీనప్ చేయడం అయితే జరిగింది. తర్వాత అయితే విగ్రహాలన్నిటినీ కూడా మంచిగా అభిషేకం చేసి తర్వాత వాటిని కూడా మంచిగా అలంకారం చేస్తాను అన్నమాట.
ఏ ఇంట్లో అయితే భగవంతుడికి దీపం ధూపం నైవేద్యంతో పాటు అభిషేకం జరుగుతాయో ఆ ఇంట్లో భగవంతుడు ఎప్పటికీ కూడా సర్వశుభాలను చేకూరుస్తాడంట. నేనైతే ఇంకా సాలగ్రామ విగ్రహానికి, విష్ణు భగవాన్ యొక్క సాలగ్రామ విగ్రహానికి అభిషేకం చేసి గంధం కుంకుమతోనైతే అలంకరించుకున్నాను. ఆ తర్వాత శివుడికి ప్రీతికరమైనటువంటి నామాలతోటి మంచిగా ఇట్లా పెట్టుకొని, తర్వాత లక్ష్మీదేవి చిన్న విగ్రహం అని చెప్పాను కదా, దానికి అయితే నేను వెండి విగ్రహం అనమాట. దానికి మంచిగా చిన్నగా గంధం పెట్టి కుంకుమ అది పెట్టి ఒక వస్త్రం అయితే వేస్తున్నా. శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అయితే ఆరాధిస్తున్నా. ఆ తర్వాత అయితే పువ్వులన్నిటినీ ఇట్లా, అంటే ఈ రోజు ఎక్కువ పువ్వులు దొరకలేవు నాకు, అందుకే మనకు దొరికిన ఒకటైనా రెండైనా కానీ భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించాలంట. సో నాకు దొరికిన కాడికి నేనైతే అన్ని దేవుళ్ళకైతే ఇట్లా పూలతోనైతే మంచి అలంకరణ చేసుకుంటున్నా. ఆ తర్వాత దీపం వెలిగించి ధూపదీపం పెట్టి ఇంకా తర్వాత అమృతం నైవేద్యం సమర్పించుకొని ఇంకా శ్లోకాలు అనేది చదవడం అయితే స్టార్ట్ చేసుకుంటా. ప్రతిరోజు షోడశోపచారాల పూజ కానీ పంచోపచారాల పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలంట. అయితే నేనైతే నాకు తోచినంతలో నేనైతే చేసుకుంటున్నా. ఎట్లాగో సాయంత్రం పూట మళ్ళీ పూజ చేస్తాను కాబట్టి ఇంకా హడావిడి ఏం లేకుండా మెల్లగా కూల్గా అయితే వేసుకున్నా. ఈరోజైతే శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి అష్టోత్తర శతనామావళి కాయిన్స్తో చదువుకున్నాను. ఆ తర్వాత దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అయితే చదువుకున్నాను అనమాట. ఇట్లా నేను దీపం అట్లా వెలిగించుకుని తర్వాత గంటనైతే మోగించి ఆ తర్వాత అయితే పూజ అనేది చదువుతాను అనమాట. శ్లోకాలు అవి ఇవి చదవడం అయితే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అయితే నేను శ్రీ విఘ్నేశ్వరుడి యొక్క సంకటార నాశన స్తోత్రం అయితే చదువుకుంటా. మనం ఏ పని చేసినా ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ అయితే మన విఘ్నేశ్వరుని అయితే ఫస్ట్ ప్రార్థించి ఏ కార్యం మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా జరుగుతుందంట. సో విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి శ్లోకం తర్వాత ఇంకా నేనైతే ఇంకా పూజ అనేది శ్లోకాలను అయితే చదువుకోవడం అయితే జరిగిందనమాట. నేను శుక్రవారం ఎట్లా పూజ చేసుకుంటా అనమాట. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి అయితే ప్రత్యేకంగా పూజ చేసుకుంటా. అంటే నాకు చిన్నప్పటి నుండి లలితా త్రిపుర సుందరి దేవి అంటే చాలా అభిమానము, చాలా ప్రేమ అనమాట. అందుకని చెప్పేసి నేను లలితా త్రిపుర సుందరిని ప్రత్యేకంగా నేను పూజ చేసుకుంటా. అంతేకాదు లలితా సహస్రనామావళిని నేను సాయంత్రం
చదువుకుంటా. ఏదైనా ముఖ్యమైన పర్వదినాలు ఉంటాయి చూసినావా, అప్పుడు ఖచ్చితంగా శ్రీ లలితా త్రిపుర సుందరికి ప్రీతికరమైనటువంటి లలితా సహస్రనామావళిని కుంకుమార్చనతో చేసుకుంటా. అంటే ప్రత్యేకించి దేవి నవరాత్రులు అట్లా వస్తాయిగా, ఆ టైంలో ఏదైనా ముఖ్యమైన తిథుల్లో అట్లా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి అయితే ఇట్లా లలితా సహస్రనామాలతో అయితే అర్చన చేసుకుంటా. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని మనము ఆరాధిస్తే గనక అమ్మవారంట గర్భంలో శిశువునైతే ఎట్లయితే తల్లి ఎంత ప్రేమగా ఎట్లా చూసుకుంటుందో అంత ప్రేమగా మనని ఎప్పటికీ తనను కడుపులో పెట్టుకొని దాచుకుంటుందంట. మనకి ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా సర్వరక్షక రక్షణ ఇస్తుందంట అమ్మవారు. అందుకని నాకు చిన్నప్పటి నుండి చదివిన పురాణాల ప్రకారం నేను తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి శ్రీ లలితా త్రిపుర సుందరిని నేను ఎక్కువ ఆరాధిస్తాను. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు అయితే ఇంకా చాలా నాకు ఎంత ఇష్టం అంటే, శ్రీ మహావిష్ణువు అంటే ఇంకా నేను వేసే ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిందే ఉంటుంది. నేనైతే శ్రీ మహావిష్ణువుకు సంబంధించి రకరకాల పూజలు వ్రతాలు అయితే చాలా వేస్తూ ఉంటా. ఇంకా నేను మొన్న వేసుకున్నటువంటి వారాహిదేవి యొక్క ఫోటో అన్నమాట ఇది. సో నేను ఈ ఫోటోని నేను ఇట్లనే పూజలనే పెట్టుకున్నా. ప్రతిరోజు నేను దీపారాధన, దీపం నైవేద్యం అట్లాంటివి అన్నీ సమర్పించుకుంటాను కాబట్టి అమ్మవారికి కూడా అందాలని చెప్పేసి అయితే పెట్టుకున్నా. నేను ప్రత్యేకించి పక్కకైతే పెట్టుకోలేదు అమ్మవారిని. మనను అమ్మ ఎప్పుడు అనుగ్రహిస్తుంది కాబట్టి మనం పూజ సమయంలో లేటు అవుతుండొచ్చు, కానీ పూజ చేసే విధానంలో తక్కువ ఉండొచ్చు, కానీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నేను ప్రత్యేకించి శుక్రవారం కామాక్షి దీపాలతోటి దీపం అయితే వెలిగిస్తా. అంతేకాదు ప్రతి శుక్రవారం నేను శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనటువంటి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఇట్లా రూపాయి కాయిన్స్తోని చేస్తాను అనమాట. అంటే రూపాయి కాయిన్స్తో ఎందుకని అంటే అమ్మవారు ధనలక్ష్మి రూపం కదా, అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్క రూపాయికి అమ్మవారి నామాన్ని 108 రూపాయలు 108 నామాలతోనైతే ఇట్లా అర్చిస్తాను. ఇట్లా అయితే నా శుక్రవారం పొద్దున అయితే నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అవుతుంది అనమాట.